चिंतलघाट कांग्रेस पार्टी तायदी सरपंच उम्मीदवार ने कहा, गांव की तरक्की के लिए अपना वोट बंटू विद्यासागर को दे। जिला संगारेड्डी कोहिर मंडल मौजे चिंतलघाट में कांग्रेस पार्टी तायदी सरपंच उम्मीदवार बंटू विद्यासागर सुर्खियों में। तायदी सरपंच उम्मीदवार ने WNI न्यूज चैनल से बात करते हुए कहा, गांव की तरक्की पिछले कई सालों से कांग्रेस पार्टी सीनियर लीडरों की निगरानी में की जा रही है और उन्होंने कहा, कांग्रेस गवर्नमेंट की क़यादत में मौजे के कई तरक्याती कामों को अमल में लाया गया, जैसे कि पक्की सड़क, नालियों का काम, आंगनवाड़ी, स्कूल बिल्डिंग स्ट्रक्चर, इनके अलावा और भी दूसरे कामों को भी अंजाम दिया गया। लिहाजा आप तमाम से गुजारिश की जाती है कि तायदी सरपंच उम्मीदवार बंटू विद्यासागर को बैट के निशान पर अपना कीमती वोट देकर भारी से भारी अक्सरियत से कामयाब बनाए। द ब्यूरो रिपोर्ट, WNI न्यूज। అందరికీ నమస్కారం। నా పేరు బంటు విద్యాసాగర్। నేను చితల గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గ్రామ పెద్దలందరూ నిర్ణయించుకొని అయితే నన్ను నించోబెట్టారో అదే నమ్మకంతోని 100% పార్టీకి పనిచేస్తానని, అలాగే గ్రామాన్ని అభివృద్ధి కోసం పాల్పడతానని, మాకు యూత్ కు అందరికీ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను। అలాగే ఇప్పటివరకు మన గ్రామంలో 25 లక్షలు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు వేయించారు। రీసెంట్ గా 20 లక్షల గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా బడ్జెట్ శాంక్షన్ చేయించారు। 25 ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయించారు। 400 మీటర్ల SC అండ్ BC కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థను కూడా చేయించారు। ఒక మైనారిటీ స్కూల్, అలాగే ఒక ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ సెంటర్ కి సంబంధించిన పెండింగ్ లో ఉన్న వర్క్ కంప్లీట్ చేయించారు। 10 lakhs ఖర్చు పెట్టి హైవే నుంచి విలేజ్ వరకు వాటర్ డ్రింకింగ్ సోర్సెస్ ప్రాబ్లమ్స్ లేకుండా చూశారు। రీసెంట్ గా 2 బోర్లు కూడా వేయించారు, అవి కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నాయి। అలాగే ప్రజెంట్ ఇంకా పెండింగ్ లో ఉన్న ఏమైనా వర్క్స్ ఉన్నా కానీ కంపల్సరీగా చేస్తాం గ్రామ పెద్దలందరి సహకారంతో। ఇంకా కొన్ని కాలనీలలో వాటర్ సమస్య ఉంది, ఆ వాటర్ సమస్యని 100% నేను తీర్చిదిద్దానని వీళ్ళందరికీ మాటిస్తున్నాను। అలాగే సెంటర్ లో ఇక్కడ సెంటర్ లో మన గ్రామ సెంటర్ లో కానీ, మసీద్ కాడ కానీ, విలేజ్ కి మనం వస్తున్న స్టార్టింగ్ లో కానీ ఎక్కడైతే సెంటర్ ఏరియాలు ఉన్నాయో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నా సొంత నిధులతో పెట్టిస్తానని మాటిస్తున్నాను అందరికి। గ్రామంలో ఉన్న ఏవైతే వర్క్స్ మోరీలు కావచ్చు, అలాగే ఇంకా పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లు కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, విద్యుత్ దీపాలు కావచ్చు, పొలాలకు వెళ్లే దారులు కావచ్చు, ప్రతి ఒక్కటి నేను నామినేషన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రచారంలో చాలా మంది చెప్పారు, ఇప్పటి వరకు మనకు పలానా సమస్య ఉంది, ఇది సమస్య అని। 100% నేను వాళ్ళకు మీ సమస్యలన్నీ తీర్చిదిద్దాలని వాళ్ళకు మాటిస్తున్నాను। అలాగే ఇంకా ఏదైనా నా నుంచి వాళ్ళకు ఏదైనా సహాయం కావాలన్నా అర్హులైన పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, 10 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ రేషన్ కార్డులని మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% చేశారు ప్రతి విలేజ్ లో। అలాగే రుణమాఫీ కూడా అయింది, 100 మందిలో ఇంకొక 10-15 మంది కావాలనుకోవచ్చు, 100% అయిపోయింది। 2 lakhs పైన ఎవరికైతే ఉందో వాళ్ళకి కాలేదు, అది వాళ్ళకి అర్థం కాక మాకు ఇంకా రుణమాఫీ కాలేదు అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు। ఆ విషయంలో నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను। 2 లక్షల కంటే ఎవరికైతే తక్కువ రుణమాఫీ ఉందో అందులో 100% అర్హులు ఉన్న వాళ్ళకందరికీ రుణమాఫీ అయింది। అలాగే ఈ 5 గ్యారంటీలలో ప్రతి ఒక్కరు బస్ లో ఫ్రీగా వెళ్తున్నారు, కరెంటు కూడా ఫ్రీగా ఉంది, అలాగే గ్యాస్ సిలిండర్లు కూడా చాలా మందికి అయిపోయినాయి। ఇంకెవరైనా కాని వాళ్ళు ఉంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేసుకుంటే వాళ్ళు కూడా క్లియర్ అయిపోతున్నాయి। ఇంకా ఇలాగే ప్రభుత్వాన్ని అందరం ముందు తీసుకెళ్లాలి। రాబోయే ఎలక్షన్ లో కూడా ప్రతి ఒక్కరు పార్టీ తరఫున అందరు కష్టపడి పనిచేయాలని నా యొక్క మనవి। ఇంకొకటి ఏంటంటే, మీరు మాకు అవకాశం ఇచ్చారు, మన ఈ కోయిర్ మండలంలోనే మంచి మెజార్టీతోని నన్ను గెలిపించాలని మీ అందరికి ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేసుకుంటున్నాను। అలాగే ఏదైతే మన గ్రామం ఉందో ఈ 24 గ్రామాలలో కోయిర్ మండలంలోనే పెద్దల సహకారంతో కానీ, మన ఇన్ఛార్జ్ సార్తో కానీ, అలాగే ఇంకా ఎంతమంది కాంగ్రెస్ నాయకులు పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి సహకారంతో మన గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని నా లక్ష్యం। నేను నించున్న నా ఎలక్షన్ స్టార్ట్ అయ్యి రిజల్ట్ వచ్చినప్పటి నుంచి నేను సర్పంచ్ పదవి అయిపోయేంత వరకు నా 100% మీ అందరికీ నేను మాటిస్తున్నాను, వీధి లైట్లు కానీ, వాటర్స్ కానీ, మోరీలు కానీ ఈ 3 ఖచ్చితంగా నీట్ గా ఉంచుతానని। ఏ ఒక్క స్తంభానికి కానీ లైట్లు అసలు 24 అవర్స్ కూడా లైట్ ఆఫ్ కావద్దని నా నుంచి నిలబడ్డ ప్రతి ఒక్క వార్డు మెంబర్లకి చాలా ఖచ్చితంగా చెప్పాను। ఏంటంటే, మీరు వార్డు మెంబర్ నిలబడుతూ మీరు ఎప్పుడైతే ఓటు అడగడానికి వెళ్ళి మీరు ఓట్లు అడుగుతున్నారో రేపు పొద్దున సమస్యలు కూడా మీరు నాకు చెప్పాలి।
ప్రతి ఇంటికి వెళ్ళి పలాన్ వాళ్ళకి స్తంభం లైట్ వస్తలేదు, వాళ్ళకి నల్ల వస్తలేదు, ఏదో ఒకటి నల్లలు ఇచ్చే వాళ్ళు కానీ, లైట్లు వంచి చేసే వాళ్ళు కానీ, మోరీలు తీసే వాళ్ళు కానీ, ఎవరిని కూడా 100% వాళ్ళతో పని చేయించుకుంటాం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరితోటి. కాబట్టి అందరూ దయచేసి నన్ను గెలిపించాలని ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను. గుర్తు వచ్చేసి బ్యాట్ గుర్తు. మీ అమూల్యమైన ఓటుని బ్యాట్ గుర్తుకు వేసి సీరియల్ నెంబర్ 3 బ్యాట్ గుర్తు సీరియల్ నెంబర్ 3లో ఉంటుంది. మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామాన్ని అభివృద్ధి చెందడానికి మీ అందరూ సహకారం చేయాలని, నాతో పాటు ప్రతి ఒక్క వార్డు మెంబర్లు ఉన్నారు, 10 మంది వార్డు మెంబర్లకు 10 గుర్తులు ఉన్నాయి. ఎవరెవరు వార్డు మెంబర్లకు వాళ్ళకు వేసి నా సర్పంచ్ ఏదైతే గుర్తుందో బ్యాట్ గుర్తు ఆ 3వ నెంబర్లు సీరియల్లో ఉంటది. బ్యాట్ గుర్తు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఖచ్చితంగా నన్ను గెలిపించాలని నేను మాటిస్తున్నాను. మీరు మాట ఇవ్వాలి నాకు. నేను కూడా మీకు ప్రతి ఒక్క పని చేశానని మాటిస్తున్నాను. నాది ఇంకొక చిన్న ఏమంటే ఎలక్షన్, ప్రతి ఒక్కరు ఎలక్షన్ కంటే ముందు ఇంటింటికి వెళ్ళి ఓటు అడుగుతారు. నేనంటే ఇంటింటి సర్వే అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. ప్రతి ఇంటికి వెళ్ళేసి ఇప్పుడైతే ఇట్లా ఓటు అడుగుతున్నామో వార్డు మెంబర్ నేను 15 రోజులు కావచ్చు, 1 నెల రోజులు కావచ్చు, ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటింటి సర్వే చేసుకొని ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత తనకి ఏం సమస్య ఉందనేది ఒక కాలం పర్టికులర్ గా రెడీ చేశాను. నీటి సమస్య, వాటర్ సమస్య, కరెంట్ సమస్య, భూమి సమస్య, ఎలాంటి సమస్య ఉన్నా, పింఛన్ వస్తుందా, పింఛన్ రావట్లేదా, బియ్యం వస్తున్నాయా, ప్రతి ఒక్క సమస్య పైన నేను 100% దాని ప్రణాళిక రూపొందించుకున్నాను. దానికి ప్రతి ఒక్కరు సహకరించాలి. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఇంకోసారి ఖచ్చితంగా మీరు బ్యాట్ గుర్తు కొట్టేసి నన్ను గెలిపించాలని. ఇది మా మాటపూర్వకంగా కాదు, మేము మీకు ఏ విధంగానే రాతపూర్వకంగా చెప్తున్నాను. ఇందులో ఎలాంటి ఊట అపోహలు లేవు. ఖచ్చితంగా నేను మీకు మాట ఇస్తున్నాను. మరి ఒకసారి చెప్తున్నాను, మీ అందరి సహకారం ఉంటే గ్రామాన్ని 100% రూపుదిద్దుతాను. ఏదన్నా తప్పు మాట్లాడుంటే నన్ను అందరూ క్షమించండి.